రెండు చేతుల్ని ముందుకు తీసుకెళ్తూ చేతి వేళ్ళల్లో వదులుతూ సమస్థితి. మెడని ఎడమ వైపుకి కుడి వైపుకి వంచడం. సమస్థితిలో శ్వాస తీసుకున్నాం, శ్వాస వదిలేస్తూ కుడి వ్యాయామాలు చేస్తాం. అలాగే అందరం లేచి నిలబడదాం. ఎదురుగా ఉంటాయి. శ్వాస తీసుకుంటూ చేతులు ఓపెన్ చేయాలి. శ్వాస తీసుకుంటూ కుడి వైపు నుంచి కుడి భుజానికి కుడి చెవు తాకుతూ వెనుకకు తీసుకెళుతూ తలని శ్వాస వదులుతూ వెడమ భుజం చెవు తాకుతూ ముందుకు రావాలి. పైకి శ్వాస వదిలేస్తూ రిలాక్స్, విశ్రాంతి. సవ్యస్థితి అయిపోయింది. వీటిలో అపసవ్య స్థితిలో మనం మరొక శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ రిలాక్స్, విశ్రాంతి. పాదాలు ముందుకు సాంచుతూ స్థితిలో దండాసన స్థితి. రిలాక్స్. రెండు పాదాల మధ్య 2 అడుగులు. 2, 3, 4, 5, 6, 7, 8, 9. శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ నిదానంగా అభినందిస్తున్నాను. సార్ ఓకే, ధన్యవాదాలు. ఫోన్ అక్కడ బిరిగ్గా పో, నాకు కాల్ నెక్స్ట్ నింది కల్లా మస్తు నిలబడుకో. కిందికి రావాలి. సవ్య స్థితిలో మరొకసారి చేద్దాం. శ్వాస తీసుకుంటూ కుడి పక్క నుంచి పైకి తీసుకెళ్ళాలి. శ్వాస వదులుతూ వెడమ పక్క నుంచి కిందికి తీసుకురావాలి. అపసవ్య స్థితిలో శ్వాస తీసుకుంటూ వెడమ పక్క నుంచి పైకి, శ్వాస వదులుతూ కుడి పక్క నుంచి కిందికి తీసుకొని వస్తూ సమస్థితిలో రిలాక్స్. సుదీర్ఘమైన శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉండాలి. సమస్థితి. 2 చేతులు మన శరీరానికి తాకకుండా అరిచేతులు ఓపెన్ తెరిచి ఉంచాలి. శ్వాస తీసుకుంటూ 2 చేతుల్ని భుజాలు సమానంగా తీసుకొస్తూ అలాగే పైకి, అరిచేతులు బయట పక్కకుంటాయి. 2 తాకకుండా సమానంగా తీసుకురావాలి పైకి. శరీరాన్ని సాగదీస్తూ శ్వాసను వదిలేస్తూ నిదానముగా శ్వాసను జోడించి చేతులు వెనక్కి తిప్పాలి. శరీరానికి తాకకూడదు, ఇదికి తిప్పాలి. చాటి దగ్గర మన నడుభాగానికి దగ్గరగా. అలాగే మరొకసారి చేద్దాం. వెడమ మోకాలు వంచుతూ కుడి మోకాలు దగ్గరికి తీసుకోవాలి. వెడమ చెయ్య వెనుక వీపు వెనక భాగంలో సపోర్ట్ తీసుకోవాలి. కుడి చెయ్య శ్వాస తీసుకుంటూ బాగా శరీరాన్ని సాగదీస్తూ శ్వాసను వదిలేస్తూ వెడమ మోకాలను దాటి వెడమ మడిమను లాక్ చేసుకోవాలి. వీలైనళ్ళు అరిచెయ్య నేలకు ఉంచాలి. వెడమ పక్కగా పూర్తిగా భుజం వైపు చూడాలి. ట్విస్టింగ్ జరగాలి, మెలిపెట్టాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8,
9. శ్వాస తీసుకుంటూ కుడి చెయ్యి పైకి తీసుకెళ్ళాలి. శ్వాసను వదిలేస్తూ 2 పాదాల మధ్య 2 అడుగులు గ్యాప్ తీసుకొని విశ్రమణాసనంలో బాగా సుదీర్ఘమైన శ్వాస తీసుకుని వదలాలి. ఇప్పుడు చేయబోయే ఆసనాలు బోర్ల పడుకొని చేయాలి. నిదానముగా ఒకరి పాదాలు ఒకరికి తాకకుండా కొద్దిగా జిగ్జాగ్ లెవెల్లో మీరు నిదానంగా వన్ సైడ్ తిరిగి బోర్ల పడుకోవాలి. మకరాసన రిలాక్స్ అంటాం, విశ్రాంతి అంటాం. 2 పాదాల మధ్య 2 అడుగుల గ్యాప్ అదే దూరం పాటించాలి. 2 మడాలు ఎదురు బదురుగా చూస్తూ ఉంటాయి. 2 కాలివేళ్ళు బయట పక్కకుంటాయి. 2 అరిచేతులు ఎడమ చెయ్యి కింద కుడి చెయ్యి పైన తలను ఆ యొక్క చేతుల పైన ఉంచి ఒకే ప్రాంతంలో ఈ యోగాలో ఆనాడు పాలు పంచుకొని ఉన్నారు. ప్రధానమంత్రి గారి సమక్షంలో, ముఖ్యమంత్రి గారి సమక్షంలో, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులు వారు కూడా వారి వారి స్థానాల్లో పాల్గొనాల్సి ఉంది. అధికార యంత్రాంగం నుంచి ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా 2 కోట్ల మందిని వీటికి సమాయత్తం చేసి దీనికోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ 2 కోట్లు దాటిపోయాయి రిజిస్ట్రేషన్స్. 2,20,00,000 దాకా చేసి 2 కోట్ల మందిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశం ఉంది. ఆనాడు జూన్ 21 ఏనాడైతే 11వ అంతర్జాతీయ దినోత్సవాన్ని మనం ప్రధానమంత్రి గారి ముఖ్య అతిథిగా జరుపుకుంటామో మొత్తం యావత్తు ఆంధ్రప్రదేశ్ దాంట్లో భాగస్వామ్యం కావాలని లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగింది. ఇది కేవలం రికార్డు బద్దలు కొట్టడం కోసమో లేదా ఇతరత్ర కార్యక్రమాల కోసం ప్రపంచ దృష్టిని ఆకర్షించడం ఒకటి, ముఖ్యంగా దీన్ని యోగాని ఒక జీవన విధానంగా, వే ఆఫ్ లైఫ్గా మార్చాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద స్థాయిలో చేపడుతున్నారు. తద్వారా మనకు శారీరక ఉల్లాసమే కాకుండా మానసిక వికాసం, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది, ఆరోగ్యం బాగుపడుతుంది. తద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉంటాం. ఒక ఆరోగ్యకరమైన జీవితం, ఒక ఆరోగ్యకరమైన సమాజానికి దారితీస్తుంది. మనం కలగంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్ ఏదైతే హెల్దీ, వెల్దీ, హ్యాపీ, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన లేదా ఈ వెల్దీ, హ్యాపీ, సుసంపన్నమైన లేదా సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని, ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్ని నిర్మించాలనే లక్ష్యం దిశగా ఈ మనం చేపట్టబోయే ఈ యోగాంధ్ర కార్యక్రమం ఒక పునాది వేస్తుంది. ధన్యవాదాలు. విజన్ 2047 భాగంగా మనకి వెల్దియర్ హ్యాపీయర్ ఆంధ్రప్రదేశ్ అనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ మనకి నివాదం ఇచ్చారు. దీంట్లో భాగంగా మనకి ఇప్పుడు 11 మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మనకి అందరూ కూడా అంటే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది. టూరిజం ప్లేసెస్లో మనం వచ్చేపాటికి ప్రశాంతి నిలయం, లేపాక్షి, కదిరి నరసింహస్వామి టెంపుల్స్ దగ్గర మనం ఆల్రెడీ యోగా అనేది ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా పర్ఫార్మెన్స్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ మనకి ఉన్నది టూరిజం ప్లేస్తో పాటు ఒక మెయిన్ ఈవెంట్ ఒకటి June 21 ఉంటుంది. June 21 మనం హిందూపురంలో ప్లాన్ చేసుకుంటున్నాం జిల్లా ఈవెంట్ వచ్చేపాటు. ఈరోజు మీ అందరికీ తెలిసినట్టు థీమ్ బేస్డ్ ఈవెంట్ మనకి ధర్మవరం నియోజకవర్గంలో, ధర్మవరం పట్టణంలో మనం షాప్ కీపర్స్, అట్లాగే బిజినెస్ కమ్యూనిటీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరితో వచ్చిన ఒక థీమ్ బేస్డ్ ఈవెంట్, స్టేట్ ఈవెంట్ కాబట్టి మన అందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యోగా అనేది అలవాటు చేసుకుని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.